ఒరే నిన్న జాన్సన్ గడి మ్యాచ్ చూసావా? భిక్షుకుని ఈజీగా లేపేశాడు. అండర్ టేకర్ గడికి 7 జన్మలు ఉంటాయంట్రా, 7 సార్లు చచ్చి బతికాడాడు. వాళ్ళు రోజు గుడ్డు మాసం తింటారా, అందుకే అలా ఉంటారు వాళ్ళు. ఇండియా వాడు ఎవడో ఉంటాడు కదరా, ఎవడ్రాడు ఆడా? ఖాళీగాడ్రా, కింద పడితే మళ్ళీ లేగలేడాడు. ఒరే వాళ్ళు నిజంగా కొట్టుకోరంట్రా నన్ను మా అన్నయ్య చెప్పాడు. మీ అన్నయ్యకి ఏం తెలియదురా, నేను రత్తాలు వచ్చేలా కొట్టేసుకున్నారు. జాన్సన్ గడి కూడా తెగిపోయింది ఇక్కడ తెలుసా? ఒరే షీల్డ్ అని ముగ్గురు కొత్తగా వచ్చారు కదరా, ఎవర్రాళ్ళు? చీకట్లో కూడా అందరినీ ట్రిపుల్ హెచ్ గడి సుత్తిచ్చు కూడా కదా, మరి వాళ్ళకి రక్తం రాదేట్రా? ఒరే మొత్తం ఊసలు పెట్టేసి అందులో కొట్టేసుకుంటారు కదరా, ఏ మ్యాచ్ అది? ఒరే అది స్టీల్ కేజ్ మ్యాచ్ రా, నీకు తెలియదురా? ఏలు ముద్ర గడివి రీమిస్ట్రూ గడి మాస్క్ పీకేసారు తెలుసా? చూసాను రా బాబు, మరి చిన్న పిల్లడి ఫేస్ లో ఉన్నాడు. ఒరే మనీ ఎంత బ్యాంక్ లో డబ్బులు ఉంటాయి అంటావా నిజంగానే? రాండీ ఆటన్ గడి సాంగ్ ఎప్పుడైనా విన్నావా? ఇంట్రో సాంగ్ సూపర్ ఉంటది. రాండీ ఆటన్ పొట్టు ఇలాగే ఎత్తాడు తెలుసా? కేణిగడి అయితే ఇలా పొట్టు పట్టుకుని ఇలా నేలకేసి కొడతాడు తెలుసా? ఏం చేస్తున్నారా? అండర్ టేకర్ గడిలా కొల్లు పెట్టడానికి ట్రై చేస్తున్నాను రా, రావట్లేదు. నీ ఫేవరెట్ ఎవడరా? నాకు జాన్సన్ గడి ఇష్టం రా. జాన్సన్ గడి నా ఫేవరెట్ రా. నువ్వు ఇంకొకటి తీసుకో. నువ్వే ఇంకోటి తీసుకోరా. ఏట్రా ఎగస్టావా? దీపక్ లేకరా, మీ నాన్న వచ్చేస్తున్నాడు. లేకరా రే ఏంట్రా? రాండీ ఆటన్ పుట్టేయనని లేకట్లేదు.